హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్జే థాట్స్. ఈరోజు మనం టమోటా పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఈ టమోటా పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే మనం సింపుల్గా చేసేసుకోవచ్చండి. వేడి వేడి అన్నంలోకి ఇలా టమోటా పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి కనుక వేసుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో, దీని ప్రాసెస్ ఏంటి, ఇంగ్రీడియంట్స్ ఏంటి మొత్తం ఈ వీడియోలో చూద్దాం. ఇలా టమోటా అయితే కట్ చేసి పెట్టుకోవాలండి పక్కన. అలాగే పచ్చిమిరపకాయలు తీసుకోవాలి, పోపు దినుసులు తీసుకోవాలండి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, అలాగే ధనియాలు కొన్ని తీసుకోవాలి. ఒక ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముందుగా తీసుకున్న పోపు దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం అల్లము, అలాగే తెల్లగడ్డ రెవ్వలు వేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి. కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోండి మీరు. అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అయితే వేసేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లో జరగాలండి. లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు టమాటాని మంచిగా మగ్గనిస్తే చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇందులోకి కావాల్సినంత కల్లుప్పు వేసుకుంటున్నాము, సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కొంచెం చింతపండు వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు, ఆల్రెడీ టమాటా కొంచెం పులుపు ఉంటుంది కాబట్టి కొంచెం చింతపండు అయితే వేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు ఇది లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గించండి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత దీన్ని కాసేపు పక్కన పెట్టాలి. అదంతా వేడంతా చల్లారేంత వరకు మనం పక్కన పెట్టేసేయాలి. ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిశ్రమాన్ని ఈ మిక్సర్ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూపిస్తున్నట్టు వీడియోలో. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన మిక్చర్ని మొత్తం పక్క తీసేసుకోవాలి. ఇంకొక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, అలాగే పచ్చెనగపప్పు, కొంచెం కరివేపాకు వేసేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ మనం పైనైనా వేసుకోవచ్చు, లేదా ఇలా తిరగమాత చేసేటప్పుడైనా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేస్తే. మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా పచ్చడిలోకి ఈ తిరగమాత అయితే వేసేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్ అయిన టమోటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది 2 నుంచి 3 రోజులు మనం నిల్వ చేసుకోవచ్చండి. ఎర్రగడ్డలు వేయకుండా పచ్చని వరకు తనిగా తీసుకోండి. ఎంతైతే అవసరమో అంతవరకు ఇలా ఎర్రగడ్డలు వేసి తిరగమాత పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి వేడి రైస్లోకి కొంచెం నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో మాకు కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి మంచి మంచి రెసిపీస్, ఫుడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్.